హరిః ఆ బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. Vasudeva. Hallelujah. The hidden wisdom in the Holy Bible. బైబిల్ నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. ఏంటంటే పవిత్ర గ్రంథం చూడంగానే దాంట్లో ఉన్న విషయాలు మనము చదవటం కానీ వినడం కానీ జరిగితే ఏమనిపిస్తుంటుంది? అసాధ్యాల మీద నమ్మరాని ఆశ్చర్యకరమైన విషయాల యొక్క దొంతిని ఒక కుప్పని పోశారా అన్నట్టుగా ఉంది. దేని మీద పోశారు? అసాధ్యం మీద. అంటే అది సాధ్యం కాదు అంతే. అంటే మనం చూస్తూ ఉన్నాము మన జీవితం మొత్తం మన దీంట్లో చూస్తే ఎప్పుడు అది సాధ్యం కాలేదు. అట్లాగా అది ఎక్కడ జరగలేదు. కాబట్టి అసాధ్యం. ఆ అసాధ్యం మీద ఏమి కుప్పపోశారు? నమ్మరాని ఆశ్చర్యకరమైన విషయాలు, ఒకదానికొకటి విరుద్ధంగా, ఒకదానికొకటి సంబంధం లేకుండా అట్లాంటివి మొత్తం కుప్ప తెచ్చి పోసినట్టుగా ఈ గ్రంథం నిండా ఉన్నాయి. కథలన్నీ, ఆ సంఘటనలు, చారిత్రక సంఘటనలు, వాటితో నిండి ఉన్నది బైబిల్ అంతా. బైబిలే కాదు, మనం ఏ పవిత్ర గ్రంథం తీసుకున్నా కానీ, ఏ పురాణం తీసుకున్నా, ఏ పురాణ గ్రంథాన్ని తీసుకున్నా, ఏది తీసుకున్నా అట్లాగే ఉంటుంది. సరే, ఒకళ్ళేమో దీని గురించి అసలు ప్రశ్నించట్లేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందేంటి?
వాళ్ళ యొక్క స్వలాభానికి స్వలాభం కొరకు అంటే తమకి ఆ సాల్వేషన్ కావాలి, ఆ మోక్షం కావాలి, ఆ పాప భారం తగ్గిపోవాలి, అట్లాగే రక్షణ కావాలి, అలాగే తనకి కష్టాలు కన్నీళ్లు లేకుండా ఆరోగ్యకరంగా సుఖంగా శాంతిగా జీవించాలి. వాడి దృష్టి అంతా దీని మీద ఉంటుంది. ఇక్కడ ఏం చేయమంటారండి? మరి ఇవన్నీ నాకు కావాలి అంటే నువ్వు ఈ పవిత్ర గ్రంథం చదువు, నీకు వచ్చేస్తాయి. విశ్వాసంతో భక్తితో ఆయన మీద నమ్మకం ఉంచి చదివేసాయి అన్నారు. ఓకే, చదివిస్తున్నాడు. దీంట్లో విషయాలు ఇట్లా ఉన్నాయేంట? ప్రశ్న లేదు. ప్రశ్నిస్తే మనకి కావాల్సింది రాదు అని చెప్తున్నారు వాళ్ళు. ఈ మత పెద్దలు, ఆచార్యులు, గురువులు, పురోహితులు, పూజారులు వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? పోపు వరకు ఏం చెప్తున్నారు? మీరు ఎట్లాగా చదివితేనే మీకు కావాల్సింది వస్తుంది, లేకపోతే రాదు. ప్రశ్నించారంటే అది రాదు. దాంతో వాళ్ళు ప్రశ్నించకుండా చదివేస్తున్నారు. సరే అది అలా జరిగిపోతా ఉంది. సరే, ఇంకొకళ్ళు వాళ్ళకి పెత్తనం కావాలి. వాళ్ళకి ఆధిపత్యం కావాలి. ఆధిపత్యం ఉందా? దీంట్లో ఏమున్నా పర్వాలేదు, చదివేయండి, పర్వాలేదు, బాగుంది, చదివేయండి అంటుంటారు. వాళ్ళకి ఆ సమూహం మీద ఆధిపత్యం లేదనుకోండి, ఏంటి ఇవి నమ్మటానికి లేకుండా ఉన్నాయి, తీసేయండి అని అంటారు. అంటే వాళ్ళ ఆధిపత్యం కోసం వెంపర్లాడే వాళ్ళు దీన్ని తోసేస్తారు. ఆధిపత్యం లేనప్పుడు తోసేస్తారు. ఆధిపత్యం ఉంటే బాగుందంటారు. ఆధిపత్యం లేదనుకోండి, దాంతో తోసేసేస్తారు. సో వీళ్ళిద్దరి పరిస్థితి ఇలాగా ఉంది. ఇంకా మూడో వాడు ఉన్నాడు ఒకడు. వాడేంటి? తన కోసం అనేది కాకుండా తన చుట్టూ ఎంతో బాధలు పడుతున్న మానవాళిని చూస్తున్నాడు. పేదరికము, అనారోగ్యము, దైన్యము, నిరాశ, నిస్పృహలు బాగా గూడు కట్టుకుని ఉన్నాయి. దుఃఖము, ఏమాత్రము సంతోషం లేని జీవితం బాగా ఉన్నాయి. వీళ్ళు ఏంటి ఇట్లాగా ఉంది వీళ్ళ జీవితం? నాది కొంత బాగానే ఉంది, పర్వాలేదు. కానీ వీళ్ళ జీవితం ఇలాగా ఉంది ఏంటి? వీళ్ళ కోసం నేనేం చేయగలను? వీళ్ళ దుఃఖం నుంచి వీళ్ళని దాటించటానికి, ఆ దుఃఖం వాళ్ళలో దుఃఖాన్ని తొలగించటానికి నేనేమన్నా చేయగలనా అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేనేం చేసి పెట్టగలను అన్నవాళ్ళు. వాళ్ళకి ఇది చూస్తుంటే ఏంటి ఇట్లాగా ఉంది, ఇది అసాధ్యాలుగా ఉన్నాయి. దానికి తోడు నమ్మటానికి వీల్లేని అత్యంత ఆశ్చర్యకరమైన విషయాలుగా ఇవన్నీ ఉన్నాయి. మరి ఇది పవిత్ర గ్రంథము కదా, దైవము నుంచి అందిన గ్రంథం కదా ఇది. మరి దైవము ఇట్లా ఈ పద్ధతిలో ఇచ్చాడేంటి? అన్ని అభూత కల్పనలతో ఉన్నట్టుగా దైవం అట్లా ఇవ్వడు కదా, ఇవ్వటానికి అవకాశం లేదు. అంటే దీంట్లో ఏదో రహస్యం ఉంది. ఆ రహస్యాన్ని విప్పి చెప్పుకుంటే అది బట్టబయలైతే ఇది మొత్తం అందరికీ ఉపయోగపడుతుంది అన్న ఆలోచన వచ్చి, దాంట్లో ఉన్న విషయం ఏంటి, రహస్యముగా ఉన్నటువంటి రహస్యార్థాలు ఏంటి, మనము బాహ్యార్థాలు కాకుండా అంతరార్థం ఏంటి, వాడుక భాషగా మనము ఆ భాషకి సంబంధించిన వాడుక పదాలకి సంబంధించిన అర్థాలు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా దాని లోపల అంతర్లీనంగా నిగూఢంగా దాగి ఉన్నటువంటి అర్థాలు ఏమైనా ఉన్నాయా? ఏదైనా విషయము, రహస్యమైనటువంటి విషయము, సృష్టికి సంబంధించిన విషయం చెప్పడానికి అక్కడ అవి అలాగా పెట్టారా ఏంటి అని అన్వేషించటం అనేది ఎవరు చేస్తున్నారు? తమ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పాటుపడేవాళ్ళు. ఎందుకది? అట్లాగా చేస్తే దాంట్లో ఉన్న రహస్యము బట్టబయలైతే అది అందరికీ ఉపయోగపడేటట్టు చేయొచ్చు మనం అన్న ఆలోచనతో. ఇట్లా ఈ ముగ్గురు మనకి తటస్థపడుతుంటారు. అందరం కూడా ఈ 3 వర్గాల్లో ఏదో ఒక వర్గంలో చేరి ఉంటాం మనం.
ఇప్పుడు మనం ఏది చెప్పుకుంటున్నా కానీ జనరలైజ్ చేసి చెప్పుకుంటున్నాం. ఇది దేనికైనా అన్వయిస్తుంది. మన నిత్య జీవితానికి కూడా అన్వయిస్తుంది. మన నిత్య జీవితంలో కూడా ఈ ముగ్గురు మనకి తారసపడుతుంటారు. ఈ 3 రకాల భావాలు ఉన్నవాళ్ళు మనకి తారసపడుతుంటారు. కాబట్టి ఆ భావాలు ఉన్న వాళ్ళతో మనం ఎట్లాగా వ్యవహరించాలి? వాళ్ళకి తగిన విధంగా. మనకి ఇబ్బంది కాకుండా అన్నది కూడా మనకి దీని ద్వారా తెలుస్తూ ఉంటుంది. చివరికేమైంది? ఇన్ సో మెనీ అదర్ ప్లేసెస్ ద బైబిల్ ఫైల్స్ ద ఇన్‌క్రెడిబుల్ అపాన్ ద ఇంపాసిబుల్. బైబిల్ మొత్తం ఎట్లాగా నిండి ఉన్నది? పెద్ద కుప్పలాగా ఉంది. బైబిల్ అంతా కథలతో కూడినటువంటి ఆ కుప్ప ఎటువంటి కుప్ప అది? నమ్మరాని, అత్యంత ఆశ్చర్యకరమైనటువంటివి, అద్భుతమైనటువంటివి, మనం కలలో కూడా ఊహించలేనటువంటివి. అటువంటి విషయాలతో మొత్తం కుప్పబోసి ఉంది. పోనీ అది దేని మీద పోశారు? దాన్ని చూద్దామంటే అది అసాధ్యం మీద. 2 రకాలు చూసినా గాని ఏది కుదిరే పనిగా లేదు. అసాధ్యం మీద పోశారు అయన్నీ. అంటే ఏమాత్రం సాధ్యపడే అంశం లేనే లేదు దీంట్లో. మరి ఏంటి ఇట్లాగిచ్చారు దీంట్లో? ఇఫ్ హౌఎవర్ ద ఇంటెన్షన్ వాజ్ నాట్ టు రికార్డ్ either astronomical or historical facts and events alone, but also to reveal abstract, universal, and mystical truths, and to give guidance in finding and treading the way of holiness. And if furthermore, night, sun, and moon are but concrete symbols of abstract ideas, then the outwardly meaningless narrative may reveal inward truth and light. వీటిని కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలిస్తే దీంట్లో ఉన్న విషయం ఏంటి అంటే, మనము ఆ రూపాన్ని చూసి కంగారు పడకుండా, ఈ రూపము దేన్ని దాచి ఉంచింది అంటే, మనం ఇంతకు ముందే మనము ఒక నిర్ణయానికి వచ్చాము. రూపము మనకు కనిపించేదంతా రూపము. ఆ రూపము ఒక్కటిగా లేదది, తనలో ఇంకో దాన్ని దాచిపెట్టుకుని ఉంది, దాచి ఉంచింది, తనలో కప్పేసి ఉంచింది. రూపం ఏం చేసింది? ఇంకొక దాన్ని మనకెవ్వరికి కనబడకుండా కప్పి ఉంచింది. కాబట్టి ఇప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా, ఇది కప్పిన దాన్ని దేన్ని కప్పింది, దేన్ని కప్పి ఉంచింది, ఆ కప్పిన దాన్ని మనము వెలుపలికి తీసి ఆ తొలగించి, ఆ కప్పిన వస్త్రాన్ని తొలగించి, అంటే రూపం నుంచి, రూపాన్ని తొలగించడం అంటే రూపం పీకేయటం కాదు. రూపం పీకేస్తే ఉంది, ఏముండదు అక్కడ, శూన్యం. ఎందుకంటే రూపంతో పాటు రూపాన్ని పీకేసి పక్కన పెట్టేశాం. ఆ రూపం ఏదైతే దాచి ఉంచిందో అది కూడా వెళ్ళిపోయింది రూపంతో పాటు మనకి. అందువల్ల రూపాన్ని మనము పక్కకి తీసి పెట్టడం కాదు, రూపం ద్వారానే చూడాలి దాన్ని మనం. రూపం ఉంటేనే మనకి అది కనిపిస్తుంది, లేకపోతే కనపడదు. అంటే ఈ రూపము దేన్ని దాచి ఉంచింది అన్నదాన్ని మనము జాగ్రత్తగా పరిశీలిస్తే అప్పుడేం తేలుతుంది? దీంట్లో ఉన్నటువంటి అవుట్వర్డ్లీ మీనింగ్లెస్ నేరేటివ్, ఇప్పుడు వరకు మనం ఏదైతే అసాధ్యము, నమ్మలేని, అసాధ్యమైనటువంటివి, అర్థం పర్థం లేనివి, అభూత కల్పనలు అన్నవి, అర్థం పర్థం లేనివి, మీనింగ్లెస్, దాన్ని చెప్పుకోవడానికి కూడా అనవసరం. మనం అర్థం పర్థంలో ఎందుకు అవన్నీ మనం చెప్పుకోవటం అన్నట్టుగా ఉన్నవి ఏమవుతుంది? మే రివీల్, అవే ఆ కథలే, ఆ అసాధ్యాలన్నవే, ఆ నమ్మరాని అత్యంత ఆశ్చర్యకరమైనవే ఏమి రివీల్ చేస్తాయి? మే రివీల్, ఏమి బట్టబయలు చేస్తుంది, ఏమి మనకి తెలియజేస్తుంది? ఇన్వార్డ్ ట్రూత్ అండ్ లైట్, దాని లోపల దాగి ఉన్నటువంటి సత్యము, ఆ వెలుగు, దాన్ని దర్శింపజేస్తుంది. మనం ఏదైతే
అసాధ్యము, అర్థం పర్థం లేనివి, నమ్మరానివి, అత్యంత ఆశ్చర్యకరమైనవి అని అనుకుంటున్నాము. అక్కడే ఉంది మనకు కావాల్సింది. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఇది పనికిరానిది అన్నది లేదు. ఎందుకంటే ఆ పనికిరాని దాంట్లో మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పనికిరాని దాంట్లో రహస్యంగా అక్కడ ఉంది. అక్కడ అసలైన సత్యము, ఆ వెలుగు కప్పివేసి ఉంది. అవి దేన్ని చూసినా గాని అవి ఎట్లాగా ఉన్నాయి, రూపం మొత్తం కూడా మనం ఈ విశ్వం మొత్తము, ఈ విశ్వంలో ఉన్నటువంటి అనేక అనేక వస్తువులు, అనేక రూపాలు, అనేక అణువులు, ఈ సమస్తం చోటంతా దేంతో ఈ విశ్వమంతా, అసలు విశ్వం మొత్తాన్ని మనం లెక్క చూసుకున్నా గాని, విశ్వంలో భాగంగా ఉన్న ఇవన్నీ లెక్క చూసుకున్నా మనకి ఎక్కడికక్కడ అది వెలుగుని, సత్యాన్ని దాచి ఉంచింది. అది కప్పివేసి ఉంచింది. వెయిల్ ఆఫ్ ఎలిగరి. వెయిల్ అంటే కప్పి ఉంచటం, తెరవేసి ఉంచడం లేదా కప్పి ఉంచటం. ఈ సృష్టి దేన్ని కప్పివేసి ఉంచింది? సృష్టి అంతా మనకు కనిపిస్తుంది కదా, మొత్తాన్ని చూస్తున్నాం మనం. ఈ సమస్త విశ్వము మన కళ్ళకే దృగ్గోచరం అవుతుంది, మనకు తెలుస్తోంది. కానీ ఇదంతా కలిపి దేన్నో దాచి ఉంచింది. దేన్నో దాచి ఇది కనిపిస్తుంది మనకి. బయటికి మాత్రము బాహ్యంగా ఇదొక్కటే కనిపిస్తుంది మనకి. అది దాచి, అది కప్పెట్టి ఉంచినది ఏదైతే ఉందో, కప్పి ఉంచినది, అది మాత్రం మనకు కనపడటం లేదు. ముందు ఈ విషయం తెలియాలి. రూపము తనంతట తనుగా ఒక్కటిగా లేదు. తనకు ఆధారమైన దాన్ని కప్పి ఉంచింది. ఇక్కడ మనం చెప్పుకోవాలి. తనకు ఆధారమైన దాన్ని. ఇప్పుడు రూపము మనకు ఎదురుగా ఉంది అంటే దానికి ఆధారం ఏదో ఒకటి ఉండాలి. ఏదైనా కానీ మనకి ఒకటి తెలుస్తుంది అంటే అది అక్కడ నిలబడటానికి కావాల్సిన ఆధారం కావాలి. అది ఎక్కడి నుంచి రావడానికో, దాన్ని పంపించినదా ఎవరో ఏంటో దానికి ఒక ఆధారం ఉండాలి. ఇట్లా మనం దేన్ని చూసినా గానీ ఒకదాని నుంచి ఒకటి, దీనికి ఇది ఆధారము, దీనికి ఇది ఆధారము అని ఇలాగా వెళుతూ ఉంటాము. ఒక చోటకు వెళ్ళిన తర్వాత అదే ఆధారం అన్నిటికీ. తనకి మాత్రం తనే ఆధారం. తనకు తనే ఆధారం. తనకు తనే సత్యము, తనకు తనే వెలుగు అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇక అక్కడి నుంచి ఇంకా వెనక్కి వెళ్ళేదేం లేదు. ఇక అక్కడితో ఆగిపోతాం మనం. ఎక్కడితో ఆగిపోతామో దాన్ని ఇప్పుడు ఇక్కడ ఈ రూపము, ఈ విశ్వము కప్పి ఉంచింది. ఆ విషయం మనకి అవగతం అవుతుంది. కాబట్టి మనము ప్రస్తుతానికి ఈ పవిత్ర గ్రంథంలో ఉన్న కథలు వాటిని చూస్తుంటే అసత్యము, వెలుగు ఏదైతే ఉందో అది కప్పి ఉంచింది కాబట్టి నెమ్మదిగా ఆ కథల్లో నుంచే అసలైన విషయం ఏంటి, అంతరార్థం ఏంటి, దీంట్లో ఉన్న నిగూఢంగా దాగి ఉన్నటువంటి అర్థం ఏంటి, అంతరార్థం. బాహ్యార్థం అంటే మన అందరికీ అర్థమవుతుంది, అది అసాధ్యమని తెలిసిపోతా ఉంది, నమ్మటానికి వీల్లేదని తెలిసిపోతా ఉంది. బాహ్యార్థం చూసామా మనం బయటగా వాడుక భాషకి సంబంధించి అట్లా చదువుకుంటే అవి ఆ సంఘటనలన్నీ కూడా ఏమాత్రము నమ్మటానికి లేదు, అసాధ్యం కూడా. అట్లా కాకుండా ఇది ఏదో అట్లా కాకుండా మనకేంటి, మనకి ఏది కనపడ్డా గానీ, మనకేది తెలుస్తున్నా కానీ అది ఒకదాన్ని కప్పి ఉంచి ఉన్నది. తనకు ఆధారమైన దాన్ని కప్పి ఉంచి మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. మనకు మాత్రము ఆ రూపం ఒక్కటే దర్శనమవుతుంది. తనకి ఆధారమైనటువంటి ఆ సత్యము, లేక వెలుగు, ఆ చైతన్యము అది మనకి కనపడకుండా, మనకి తెలియకుండా అక్కడ ఉండిపోయింది. దాన్ని కప్పి ఉంచింది అది. ఎందుకంటే మనలో కూడా ఆ చైతన్యం అలా కప్పి ఉంచబడింది. ఎందుకని మనకి అక్కడ కప్పి ఉంచినట్టుగా మనకి విషయం అట్లాగా వచ్చింది?
మనకి తెలియటం లేదు. అక్కడ ఉన్న చైతన్యము మనం అనుభూతి ఎందుకు చెందలేకపోతున్నాము? ఎందుకంటే మనలో ఉండాలి గదా! మనం బయట ఏదైనా అనుభూతి చెందాలి అంటే అది మనలో ముందు ఉండాలి. దాని యొక్క బింబము మనలో ఉంటేనే మనకి తెలిసేదంతా ప్రతిబింబము. మనకి అద్దంలో ఏది కనపడాలన్నా, అద్దంలో ఇది ఒకటి కనపడిందండి. అప్పుడేంటి ఎదురుగా ఒక బింబం ఉంది గాబట్టి, ఎదురుగా ఆ వస్తువు ఉంది గాబట్టి దాని యొక్క ప్రతిబింబము అద్దంలో కనపడింది. అద్దంలో కనపడలేదండి. ఎదురుగా ఉంది. అట్లా కుదరదది. సాధ్యం అది మళ్ళీ. అద్దం ఎదురుగా ఏదైతే ఉంటుందో, అది తప్పనిసరిగా అద్దంలో ప్రతిబింబిస్తుంది. మరిప్పుడు మనకి ఎదురుగా ఉన్న వాటిల్లో ఇది కప్పి ఉంచారు ఈ చైతన్యము. అది మనకి అవగతం కావటం లేదు, తెలియటం లేదు అని అనుకుంటున్నాం మరి. ఎందుకని కనపట్లేదు? అద్దంలో ప్రతిబింబం ఎందుకని కనపట్లేదు? అద్దం ఎదురుగా లేదు గాబట్టి. అంటే మనలో ఆ చైతన్యము నిద్రాణ స్థితిలో ఉంది గాబట్టి, బయట గూడా అది నిద్రాణ స్థితిలో ఉన్నట్టుగా అయిపోయింది మనకి. వాస్తవంగా అదేం దాచి ఉంచలేదు. మనకి నిద్రాణ స్థితిలో ఉంది గాబట్టి, మనకు కనపట్లేదు గాబట్టి అది దాచి ఉంచిందని చెబుతున్నాం. మన దగ్గర వ్యవహారం బెట్టుకొని, మనం ఎదుటి వాటి మీద ఆరోపిస్తున్నాం అనమాట. "నువ్వు దాచి ఉంచావు దాన్ని. నువ్వు అదంతా విప్పదీసి చూపిచ్చు నాకు. నాకు తెలుస్తుంది" అనంటే తెలీదు. ఎందుకంటే అక్కడ దాచి ఉంచలేదు గదా! కప్పి ఉంచలేదు. రూపము ఈ చైతన్యాన్ని కప్పి ఉంచలేదు. వాస్తవంగా యథార్థంగా ఆ చైతన్యము, రూపము కలిసిపోయి, చైతన్యమే రూపముగా ఇక్కడ స్థూలంగా మనకి దర్శనమిస్తోంది. కాబట్టి రూపము చైతన్యాన్నేమి కప్పి ఉంచలేదు. కానీ మనకేమో కప్పి ఉంచినట్టుగా ఉంది. అందుకని దీనికి అనుగుణంగా ఆ కథలన్నీ ఆ పద్ధతిలో ఇచ్చారు. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలన్నమాట, మనలో ఉన్న ఆ చైతన్యాన్ని మేల్కొలపాలి. చైతన్యాన్ని మేల్కొంటే, అప్పుడు బయట ఉన్న ఆ కథల్లో అంతరార్థాలేంటో మనకి తెలిసిపోతూ ఉంటుంది. మరి ఎట్లా అది మనలో ఉన్నదాన్ని మేల్కొల్పటం అంటే, అది ఎట్లా మనకు మనం మేల్కొంటామా? మనకు మనం మేల్కోము. మరి ఎట్లాగిది? దానికే ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు ఈ విధంగా ఇవన్నీ అసాధ్యాల మీద హౌఎవర్ అంటే అసాధ్యాల మీద నమ్మలేని విషయాల కుప్ప పోసినప్పటికీ ద ఇంటెన్షన్ వాస్ నాట్ టు రికార్డ్. అంటే ఇక్కడ మనకేంటి ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు, భూమి, జలము వేరవటం, అట్లాగే ఖగోళానికి సంబంధించి నక్షత్రాలు, ఇవన్నీ మనకి జెనసిస్ ముందు ఉన్న ప్రథమ అధ్యాయంలో వచ్చింది కదా! మనకి జెనసిస్ ప్రథమ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో ఆ విషయాలు దేవుడు ఎట్లాగా చేస్తున్నాడు. 3 రోజులయింది. తర్వాత ఇంకొకటి చేశాడు. 4 రోజులయింది. ఇలాగా చేస్తూ వస్తున్నాడు గదా! ఇవన్నీ ఖగోళానికి సంబంధించిన విషయాలు. ఆస్ట్రోనామికల్ ఆర్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్. లేకపోతే చారిత్రక సంఘటనలు. ఇది మనకి యెహోషువ తన సమూహంతో, తన జనులతో ఆ ఇశ్రాయేల్‌ని వాళ్ళని తీసుకొని వెళుతూ, తమ మీద ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళు నశించే వరకు సూర్యుడు, చంద్రుడు ప్రకాశించకూడదు. ఆగిపోవాలి. అంటే ఆగిపోయాడు సూర్యుడు అని చెప్తున్నారిక్కడ. అట్లా ఖగోళానికి సంబంధించిన విషయాలు గాని, అలాగే చారిత్రక సంఘటనలు గాని, వాటిని గ్రంథస్థం చేయటం కోసము ఈ పవిత్ర గ్రంథము ఉంచబడలేదు. ఈ పవిత్ర గ్రంథం యొక్క ఉద్దేశ్యం అది కాదు. ద ఇంటెన్షన్ వాస్ నాట్ అంటే మనకి ఖగోళానికి సంబంధించి ఖగోళంలో ఏమేంటి జరుగుతుందో అవి గ్రంథస్థం చేయటం, ఆ సంఘటనలు వాటికి సంబంధించి. అట్లాగే భూమి మీద ఏం జరుగుతుంది దానికి అనుగుణంగా ఈ భూమి మీద జరిగినటువంటి చారిత్రక సంఘటనలు,
ఇవి గ్రంథస్థం చేయటానికి బైబిల్ ఉద్దేశింపబడలేదు. అప్పుడు బైబిల్‌ని మనం చదువుకోవాల్సిన అవసరం లేదు గదా! ఇక. ఊరికే ఆ ఉన్న విషయాల్ని గ్రంథస్థం చేయడం కోసం అవి ఇచ్చారండి. బైబిల్ ఇచ్చారు. జరిగిన విషయాలు గ్రంథస్థం చేయటానికి ఇస్తే ఇంక మనం దాన్ని అయిపోయిన విషయాలు ఇంకెందుకవి? అది గూడా మరి అసాధ్యాల మీద నమ్మరాని విషయాలుగా ఉన్నాయి అవి. పోనీ అట్లాగా చదువుదాం అంటే ఊరికే తెలుసుకుందాం అసలు ఏం జరిగిందని అనుకుందామన్నా, అవేమో అసాధ్యాల మీద మనకు నమ్మరాని విషయాల కుప్పపోసి ఉన్నది. మరి ఎట్లాగిది? కాబట్టి astronomical ఆర్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అండ్ ఈవెంట్స్ అలోన్ అవన్నీ గ్రంథస్థం చేయటం కోసం ఈ బైబిల్ ఉద్దేశింపబడలేదు. బట్ ఆల్సో టు రివీల్, కానీ అవి అవి గ్రంథస్థం చేయడానికి అన్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. మనకి బాహ్యంగా చూడంగానే బైబిలు ఆ విషయాలన్నీ మనం ఊరికే పేజీలు కొంచెం తిప్పి అక్కడక్కడ చదువుకుంటా వెళ్తుంటే మనకేమనిపించింది మొట్టమొదటగా, ఇది ఖగోళానికి సంబంధించి, భూమి మీద జరిగిన విషయాలకి సంబంధించి, ఈ విషయాల యొక్క వివరణలతో ఇవన్నీ ఉన్నాయి అని అనిపించింది. వాటన్నిటిని గ్రంథస్థం చేశారు అని అనిపించింది. సరే, గ్రంథస్థం చేశారు కాబట్టి దాన్ని మనం అంగీకరించటమే. ఇది ఎందుకుంది అనంటే కుదరదు గదా! సృష్టి మొత్తంలో మనము ఎట్లాగా పరిశీలించాలి? మనం ఎలా అన్వేషించాలి? మనం సత్యాన్వేషకులం. సత్యం కోసం మనం తిరుగుతున్నాం. అంటే మనం సత్యమైనప్పటికీ మనలో ఉన్న సత్యము నిద్రాణ స్థితిలో ఉంది కాబట్టి బయట ఎక్కడన్నా ఉందేమోనని ఎతుకుతున్నాం మనం. సరే, తర్వాత మనలోనే ఉంది అది అనేది తర్వాత తెలుస్తుంది. సరే, ప్రస్తుతానికి మన యొక్క ఉద్దేశ్యం ఏంటి? సత్యాన్ని అన్వేషిస్తున్నాం. అంటే మొత్తానికి ఆధారమైనది ఏదైతే ఉందో ఈ సమస్తానికి మార్పులకు గురి కానిది, నేను మనకు తెలిసేదంతా మార్పులకు గురి అవుతూ ఉన్నది. కాబట్టి మార్పులకు గురయ్యేది సత్యమై ఉండదు కదా. సత్యము అని అంటే అది ఎల్లప్పుడూ మార్పులకు గురి కాకుండా శాశ్వతంగా ఉండి ఉండాలి. అలా ఉంటేనే ఈ మార్పులకి గురయ్యేదానికి అది ఆధారంగా ఉండగలదు. సత్యం అంటే ఏంటి? ఆధారముగా ఉన్నది. తనకు తను ఆధారము, తను ఇతరులకి కూడా ఆధారముగా ఉండగలిగినది. అందరికీ సమస్తానికి ఆధారమైనది సత్యము. మరి అటువంటిది మనము వెతుకుతున్నాము, అన్వేషిస్తున్నాము. అన్వేషిస్తుంటే మొట్టమొదటగా అన్వేషకుడు యొక్క మొదటి భావం ఎలాగుండాలి? దీన్ని తోసేయటం, ఒకదాన్ని తోసేయటం, ఒకదాన్ని పక్కకి పెట్టేయటం. ఇక్కడ కాదు, ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది, ఇంకా ఎక్కడో ఉంది అన్న భావాన్ని ముందు వదిలిపెట్టాలి మనం. ఇక్కడ ఉన్నదాన్ని అంతా అంగీకరించాలి మనం. ఇక్కడ మనకి ఏదైతే తెలుస్తూ ఉందో ఆ మొత్తాన్ని మనం అంగీకరించి అప్పుడు మనం అన్వేషణకు బయలుదేరాలి. ఇది ఇట్లాగా ఉంది. ఓకే. దీంట్లో మనము ఇది మనకి తెలిసిందంతా ఏం జరుగుతుంది? ఇప్పుడుండి కాసేపటికి కనుమరుగవుతుంది. ఒక కాలంలో ఉండి ఒక కాలంలో కనుమరుగైపోతుంది. ఏది శాశ్వతంగా ఉండడం లేదు. కాబట్టి సత్యము వీటిల్లో ఉండడానికి అవకాశం లేదు అని అంటున్నాం. అన్నట్టుగా అనుకుని మనము బయలుదేరాం సత్యాన్వేషణకి. కానీ వీటిల్లో సత్యం లేకపోతే ఇంకెక్కడో సత్యం ఉంటే ఇవి ఎట్లాగా జన్మిస్తున్నాయి? ఎలాగా ప్రారంభం అవుతున్నాయి? వీటికి ఎలాగా జన్మిస్తా ఉన్నాయి? వీటికి జననం ఎలా జరుగుతోంది? ఎలా ప్రారంభం జరుగుతోంది? కొంత అభివృద్ధి జరిగి కొంత మరి అదృశ్యమై ఎలా అయిపోతా ఉంది? ఎలా కనుమరుగైపోతా ఉంది? తనంతటికి తను కదలలేని ఇది కదా రూపం అంటే. మనకు కనిపించేదంతా రూపము. రూపం ఎప్పుడు తనంతటికి తను కదలలేదు. దాన్ని కదిలించడానికి ఇంకోటేదో ఉండాలి. ఇక్కడ మనకి నాశనం అవుతున్నది
కొద్ది కాలంలో ఉండి కొద్ది కాలంలో దానికి ప్రారంభం ఉంటుంది. ప్రతి దానికి ప్రారంభం ఉంది. ప్రారంభం ఉంది కాబట్టి కొంతకాలం జరిగిన తర్వాత అది అంతమైపోతా ఉంది. జననం ఉంది. జననం ఉన్నప్పుడు కొంతకాలం అయిన తర్వాత మరణం సంభవిస్తుంది. ఇట్లాగ అదృశ్యమైపోతుంది. ఇది మనకు కనపడిందా ఇక్కడ? కనపడడం మొదలుపెట్టిందా? ఇంక అంతమైపోతుందక్కడ. మనం ఈ అధ్యయనము తరగతులు మొదలుపెట్టుకున్నాం. 1 అక్టోబరు 2020న 1వ తేదీ అక్టోబర్ నెల 1వ తేదీ 2020 సంవత్సరంలో ప్రారంభించాం. ప్రారంభం అంటే అర్థమేంటి? కొంతకాలం ఉండొచ్చు. అది కాల పరిమాణం ఎంతైనా కావచ్చు. ఒక రోజు కావచ్చు, లేకపోతే ఒక నెల కావచ్చు, ఒక సంవత్సరం కావచ్చు, ఒక 5, 6 సంవత్సరాలు కావచ్చు. కానీ ఎప్పటికైనా ఏమవ్వాలది? అంతమైపోవాలి. దెర్ ఈజ్ అన్ ఎండ్. బిగినింగ్ ఎప్పుడుందో ఇమ్మీడియట్ గా దాని పక్కన ఎండింగ్ ఉంది. కాబట్టి దీంట్లో సత్యం లేదండి అని అంటే, మరి ఇది ఎలా బిగిన్ అయింది? తనంతటికి తను బిగిన్ అయిందా? ఇది ఏదో దేని ఆధారంతో ఇది బిగిన్ అయింది మరి? దీనికి ఏదో ఒకటి ఆధారం ఉండాలి కదా! ఆ ఆధారమే సత్యము. తర్వాత ఇది ఎక్కడి నుంచి వచ్చింది మరి? దీనికి స్వయంగా తనంతటికి తనే జన్మించిందా? తనంతటికి తనే ఉద్భవించిందా? లేదు కదా! దీన్ని ఉద్భవింపజేసినోడు ఒకడున్నాడు. దీన్ని అట్లా కొంతకాలం నడిపేవాడు ఒకడున్నాడు. తర్వాత అది అంతమయ్యేటట్టుగా, లయమైపోయేటట్టుగా, అదృశ్యమైపోయేటట్టుగా చేసేవాడు ఒకడున్నాడు. దాన్నే మనము బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా సంకేతించాము. అంటే దీనికి ఆధారం ఏదో ఉంది. కాబట్టి మనం అన్వేషకులుగా మనం ఏం చేయాలన్నమాట, దేన్ని కాదంటానికి లేదు. దేన్ని కాదనకుండా దాంట్లోది చూడాలి మనం. ఇది ఇలాగ ఉంది కదా, మరి ఈ సత్యం దీంట్లో ఎక్కడుంది? అది చేయాలి మనం. అంతేగాని ఇది ఇవాళ ఉండి రేపు కనుమరుగైపోతుంది కాబట్టి దీన్ని తీసేయండి, ఇంకా ఎక్కడో ఉంటుంది, పదండి వెళ్దాం పదండి కాదు. ఏదైతే మనకు ఎదురుగా ఉండి వాళ్ళు ఉండి రేపు కనుమరుగైపోతుందని అనుకుంటున్నామో దాంట్లోనే ఎతకాలి మనం. ఎందుకంటే సత్యం లేకుండా అది ఉండటానికి అవకాశం లేదు. మనకి తెలిసేది కూడా అవే. ఇవాళ ఉండి రేపు కనుమరుగయ్యేది ఏవైతే ఉన్నాయో అవే కదా మనకి తెలిసేది. ఎప్పటికైనా మనకి తెలిసేది. మనకి తెలుస్తుంది అంటే ప్రారంభం ఉంది, ప్రారంభం ఉంది అంటే అంతం ఉంది. కాబట్టి దీంట్లోనే మనం వెతకాలి. బట్ ఆల్సో టు రివీల్, అంటే ఈ పవిత్ర గ్రంథంలో ఇవి ఇట్లాగా అసాధ్యాల మీద పెద్ద కుప్ప పోశారు, నమ్మరాని అత్యంత ఆశ్చర్యకరమైన విషయాలను కుప్ప పోశారని కదా అంటున్నారు. అవి 2 విషయాలు మనకి చెప్పడానికి వచ్చినాయి. ఒకటి ఆస్ట్రోనామికల్ ఆర్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అండ్ ఈవెంట్స్. అంటే ఒకప్పుడు జరిగినటువంటివి, అంటే వాస్తవంగా యథార్థంగా జరిగి ఉండొచ్చు, జరగకపోను ఉండొచ్చు. కొన్ని కథలేమో జరిగి ఉండొచ్చు, కొన్ని కథలు జరగకుండా జరిగినట్టుగా రాసి ఉండొచ్చు. అంటే ఊరికే ఊహగా రాసి ఇలాగ ఉంటే ఎలాగుంటుంది అన్నట్టుగా. మన సినిమాలు ఉన్నాయి. సినిమాలన్నీ మరి యథార్థ జీవితం నుంచే కదా, మన నిత్య జీవితంలో నుంచి ఉన్న సంఘటనలే. కొన్ని మనం నిత్య జీవితంలో మనం మనకు ఎదురవుతున్న సమస్యలనే ఒక సబ్జెక్ట్ గా తీసుకుని, ఆ విషయంగా తీసుకుని, ఇతివృత్తంగా తీసుకుని, ఆ సమస్యల్ని ఇతివృత్తంగా తీసుకుని కొన్ని పాత్రల్ని ప్రవేశపెట్టి, సమస్య మాత్రం ఇక్కడ ఉన్నది. ఇక దాన్ని కథలాగా మలుచుకుని అది కథా రచయిత యొక్క ఊహాజనితం మీద ఆధారపడి ఉంటుంది. అంటే దాన్ని అందరికీ తెలియజేయటం కోసం ఎట్లాగా ఉంటే కథ వీళ్ళ మనసులో నాటుకుంటుంది. దీనికేసి చూస్తారు అసలు. సమస్య ఇక్కడ ఉన్నది, కానీ సమస్యను సమస్యగా చూపిస్తే అక్కడ చూడటానికి ఎవరు రారు. అందుకని ఒక కథగా మలిచి కొన్ని పాత్రలు సృష్టించి
ఒక నాటకంలాగా వేస్తేనే అప్పుడు మనం చూస్తాము. అట్లాగా వచ్చినాయి ఇవన్నీ. బట్ వాటిల్లో వాస్తవం ఉండకపోవచ్చు. కానీ సమస్య అనేది ఏదైతే ఉందో, ఆ సినిమా అంతా, ఆ కథంతా దేని చుట్టూ తిరుగుతూ ఉందో, ఏ ఇతివృత్తం చుట్టూ, అది వాస్తవం. అది ఉన్న విషయం అది. అలాగుంటుంది. కాబట్టి 2 విషయాలు మనకి చెప్పడానికొచ్చినాయి. ఆ 2 విషయాల గురించి రేపు మనం వివరించుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సత్యాన్వేషక బృందం ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. Thank you, sir. Positive. Hallelujah. Positive. Hallelujah. Complimentary